మన ఊరు కుమార్తె, మన ఊరు అల్లుడు. అదిగో నవ్వుతున్నాడు, చూశాడా? వాడిదేనన్నమాట ఈరోజు బర్త్డే. రిషీంద్ర, దేవునికి స్తోత్రం చెప్పండి. మొట్టమొదటగా రిషీంద్రకి నేను హ్యాపీ బర్త్డే తెలియజేస్తా ఉన్నా. చెప్పకూడదాం ఒకసారి. రైట్, హ్యాపీ బర్త్డే చెబుతాను. రిషీంద్ర ఏడు నాకు రోజు టాటా చెప్తాడు, రోజు నాకు బాయ్ చెప్తాడు. కనుక ఇది మొదటి పుట్టినరోజు శ్రవణ్ కుమార్ వాళ్ళ ఊర్లో చేసుకున్నాడు. రెండో పుట్టినరోజు సమానంగా చేసుకుంటున్నారు వీళ్ళు. ఒక పుట్టినరోజు తండ్రి ఇంటి దగ్గర, ఒక పుట్టినరోజు తల్లి ఇంటి దగ్గర చేసుకుంటున్నారు. ఇది బాగుంది కదా. కాబట్టి కూర్చుందాం, కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం చెప్పుకున్నాక ఆ తర్వాత మనం కేక్ కట్ చేసుకొని ఈ బిడ్డల కోసం ప్రార్థన చేసి ఈ కుటుంబాన్ని మనం ఏం చేద్దామంటే ఆశీర్వదించుదాం. చూద్దాం బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని మాటలు. ఆనందించండి. ఫాస్ట్ ఉంటాడా? పో, ఆ పని చేయి. ఈరోజు మనోడికి కారు వచ్చింది, కారు కొన్నారు. ఆ కారు ఇప్పుడు స్టేజీ మీదకి వచ్చింది. అందరూ మీరు చూసి దానికోసం వెళ్తున్నాడు. నీ కారు వస్తుందండి. వస్తుంది అడ్డొచ్చింది. మంచి ఏం కారు అయ్యేది? ఏం కారు అది? మంచి స్పోర్ట్ కార్ వచ్చింది. కాబట్టి ఈ సమయంలో మరి అది ఎవరు బిడ్డ కోసం, బర్త్డే కోసం తీసుకొచ్చారు. వాళ్ళ డాడీ గిఫ్ట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కి 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 బుజ్జి ఎక్కిరా. ఓకే, వెరీ గుడ్. అవన్నీ గైలే కాకయ్యా, కాలం లోపండి దానికి. మీరు కూర్చోండి, మీరు పెట్టుకోండి. రైట్, పో, ఇంకేం చేయలే. రైట్, మంచిది. వాళ్ళ డాడీ గిఫ్ట్ ఇచ్చాడంట మరి కుమారుడికి. మీరు కూడా మీ పిల్లలకి గిఫ్ట్లు ఇవ్వండి, మంచి గిఫ్ట్లు. రేపు మీరు ముసలోళ్ళు అయినాక వాళ్ళు మిమ్మల్ని కూడా చక్కగా మీకు కూడా మంచి కారు కొనిచ్చి అందులో తిప్పుతారు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. బైబిల్ గ్రంథం చూడండి ఒకసారి. 132వ కీర్తన 11వ వచనం ఒకసారి చదువుదాం. దావీదు భక్తుని జీవితంలో దేవుడు ఆయనకిచ్చిన సంతానంను గురించి ఒక మాటను దేవుడు తెలియజేశాడు. 132వ అధ్యాయము 11వ వచనం. నీ గర్భఫలమును నీ రాజ్యము మీద నేను నియమిస్తా. నీ కుమారులు నీ కుమారులు నా నిబంధనను గైకొనిన ఎడల నేను వారికి బోధించిన శాసనమును వారు అనుసరించిన ఎడల వారి కుమారులు కూడా సింహాసనం మీద నిత్యము కూర్చుందురని యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేశాను. ఇంకొక భక్తునితో వారి సంతానముల గురించి దేవుడు చెప్పిన మాటను చదువుదాం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 15వ వాక్యాన్ని కూడా అబ్రహాము జీవితంలో అబ్రహాము యొక్క సంతాన విషయమై దేవుడు చెప్పిన మాట చదువుదాం. స్త్రీ అది కాదుగా, అదేనా 48:15 యెషయా గ్రంథం. నేను పంతొమ్మిది చదవండి. 19. నీ సంతానము ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును, వారి నామము నా సన్నిధి నుంచి కొట్టివేయబడదు, మరవబడదు. ప్రియులారా, మనం గమనించాలి 2 మాటలు. ఒక వ్యక్తిని దేవుడు నా ఇష్టానుసారమైన మనుష్యుడు అన్నాడు, దావీదుని. అబ్రహామునేమో దేవుడు నా స్నేహితుడా అన్నాడు. ఒక తండ్రి దేవుని దగ్గర ఒక మంచి
ఒక సాక్ష్యాన్ని దేవుని దగ్గర తెచ్చుకున్నాడు. అంటే ఒక తండ్రి ఒక తల్లి దేవుని సన్నిధిలో వారు మంచి విశ్వాసం కలిగిన వారుగా మనకు కనపడుతున్నారు. అందుకే వారి సంతానాన్ని గురించి దేవుడు ఒక మాట తెలియజేశాడు. ఏం చెప్పాడంటే, నీ గర్భఫలమును నేను రాజ్యముల మీద నియమిస్తా, నీ గర్భఫలమును సింహాసనం మీద కూర్చోబెడతా, నీ గర్భఫలమును అటువంటి ఉన్నత స్థానంలోకి నేను తీసుకొని వెళతా అని దేవుడు దావీదుతో సత్య ప్రమాణం చేశాడంట. ప్రమాణం అంటే మాట ఇవ్వటం, అర్థమవుతుందా? కాబట్టి ఎప్పుడు ఉన్నతమైన స్థానంలోకి తీసుకెళ్తానన్నాడంటే దావీదుతో, నీ కుమారులు నా శాసనమును వారు అనుసరించిన ఎడలా, నీ కుమారులు నా యందు భయభక్తులు కలిగిన ఎడల వారిని రాజ్యముల మీద తర్వాత సింహాసనం మీద నేను కూర్చోబెడతా. తర్వాత ఏం రాయబడిందంటే, అటువంటి సంతానము దేవుని యందు భయభక్తులు కలిగిన సంతానముగా ఉంటే ఆ సంతానమును నా సన్నిధిలో నుంచి నేను ఎప్పుడు కూడా కొట్టివేయను, నేను మరువను అని అబ్రహాముతో దేవుడు చెప్పాడు. అందుకే దావీదు కుమారుడు దావీదు తర్వాత సొలొమోను రాజుగా మారిపోయాడు. అబ్రహాము కుమారుడు అయినటువంటి ఇస్సాకు ఏం చేయబడ్డాడంటే 100 రెట్ల ప్రతిఫలమును తన జీవితంలో చూడగలిగాడు. కారణం ఆ తండ్రులతో దేవుడిచ్చిన ప్రమాణము, మాట, వాగ్దానం దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? నెరవేరుస్తూ వచ్చాడు. ఈ రోజున మన బిడ్డల విషయమై దేవుడు మంచి ఉన్నతమైనటువంటి మాట చెప్పాలంటే, ఉన్నతమైన స్థానాలు తీసుకుని వెళ్ళాలంటే ఒక దావీదులాగా, ఒక అబ్రహాములాగా మనం జీవించవలసి ఉన్నది. ఎప్పుడైతే ఒక మనిషి, ఒక తండ్రి దావీదుగా మారతాడో, ఒక మనిషి అబ్రహాముగా మారతారో, అప్పుడు వారి పిల్లలకు దేవుని వాక్యమును బోధిస్తారో, అప్పుడు వారి పిల్లల జీవితాలను ఉన్నతమైన స్థితిలో బైబిల్లో దేవుడు పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే దేవుని సన్నిధిలో యేసు ప్రభువు ఈ లోకంలోనికి రక్షకుడుగా వచ్చినప్పుడు కొంతమంది తల్లులు, కొంతమంది తండ్రులు ఏమి చేశారంటే, మా పిల్లలకు ఉన్నతమైన జీవితం కావాలి, మా పిల్లలకు ఉన్నతమైనటువంటి స్థానం రావాలి, వారికి కాపుదల కావాలి, వారికి మేలు రావాలి అని వారు ఏం చేశారంటే పిల్లలను తీసుకొని ప్రభు దగ్గరికి వచ్చినట్టుగా మనం చూస్తాం. చూడండి, బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 19వ అధ్యాయంలో కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. ఆ మాటలను మనం చదవాలి. చదువుతారా? 14వ వచనాన్ని, ఆయన శిష్యులు తీసుకొని వచ్చిన వారిని గద్దింపగా, యేసు ప్రభువు అంటున్నాడు, చిన్న పిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి, పరలోక రాజ్యము అలాంటి వారిదని వారితో చెప్పాను. చెప్పి వారి మీద చేతులు ఉంచి అక్కడ నుండి ఏమైపోయాడు? వెళ్ళిపోయాడు. ప్రియులారా వినండి, కొంతమంది తల్లిదండ్రులు ప్రభు దగ్గరికి పిల్లలను తీసుకుని వచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు దేవుని దగ్గరికి ఆ పిల్లలను అంటే, ఆ పిల్లల మీద ప్రభు చేతులుంచి ఆ పిల్లల్ని ఏం చేయాలని? ఆశీర్వదించాలని. ఈ భూలోకంలో ఒక వ్యక్తి జీవితానికి ఏమి కావాలో అవన్నీ దేవుడు ఇస్తాడు. అందుకేముంది బైబిల్లో? గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, కుమారుడు దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యం. ఒక గర్భఫలము ఒక బిడ్డ దేవుడిచ్చింది. ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న కారులో కూర్చున్నాడు. ఎవరు చెప్పండి? రిషీంద్ర. దీని మీద రిషీంద్ర రాశారు. వాళ్ళ అమ్మా నాన్న నాకు పూర్తి పేరు చెప్పారు, మిస్టర్ రిషీంద్ర. దేవునికి స్తోత్రం చెప్పండి. రిషీంద్ర మంచి బిజీలో ఉన్నాడు కారులో కూర్చొని. కానీ ఆ బిడ్డకి ఏమీ తెలియదు. ఇప్పుడు మనం కూర్చోమంటే కూర్చుంటాడు, తినమంటే తింటాడు, రమ్మంటే వస్తాడు, వెళ్ళమంటే వెళ్తాడు. కానీ ఆ బిడ్డ క్షేమ విషయమై ఎవరు భద్రత తీసుకుంటారు? తల్లి, తండ్రే. అయితే ఏం చేయాలి? ఆ పిల్లలను ప్రభు దగ్గర తీసుకురావాలి. అప్పుడు ప్రభు వాళ్ళ ఆశ ఏమిటి? ఆ పిల్లల మీద ఆ ప్రభు చేతులుంచి ఏం చేయాలి? ఆశీర్వదించాలి. ఎందుకు? దేవుని దగ్గరికి తీసుకొస్తే దేవుని దగ్గర ఏముందంటే దేవుని వాక్యంలో మంచి మాటలు రాయబడి ఉన్నాయి. దేవుని దగ్గర ఏముందో తెలుసా? కొలస్సీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 3వ వచనం చదివితే దేవుని దగ్గరంట మన బిడ్డలకు మనకు కావాల్సిన భవిష్యత్తు అక్కడ రాయబడి ఉంది. అది మనకు దేవుడు ఇస్తాడంట. చదవన మాటను.
కొలస్సీలకు రాసిన పత్రిక 2:3 బుద్ధి జ్ఞానమును సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నవి. ఎవడైనను చాలు ఇప్పుడేమంటాడు? బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందే ఉన్నవి. ఎవరి యందు? దేవుని యందు. దేవుని దగ్గర ఏముందో తల్లిదండ్రులు తెలుసుకున్నారు. అది మా బిడ్డలకు కూడా రావాలని అర్థం చేసుకున్నారు. అందుకని ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. ప్రభు ఆ పిల్లల మీద చేతులు ఉంచాడు. ఆ పిల్లల జీవితాలకు ఏమేమి ఇచ్చాడంటే బుద్ధిని, జ్ఞానమును, ఇంకా చెప్పండి, సర్వ సంపదలు దేవుడు ఇచ్చాడు. లోకంలో ఎక్కడ మనకి ఇది రాదండి. మంచి బుద్ధి దేవుని దగ్గర ఉంది, మంచి జ్ఞానము దేవుని దగ్గర ఉంది, మంచి సర్వ సంపదలు దేవుని దగ్గర ఉన్నాయి. దేవుని దగ్గర ఉన్నాయి. అవి మంచివి, శ్రేష్టమైనవి, మనకు కావలసినవి. అవి మనకు, మన పిల్లలకు దేవుడు అనుగ్రహిస్తానంటున్నాడు. అందుకే పౌలు అంటాడు, మీ పిల్లలను ప్రభు శిక్షలోను ప్రభు బోధలోను పెంచండి. అప్పుడు ప్రభు బోధలో ప్రభు శిక్షలో పెంచితే ఏమిస్తాడంటే ప్రభువు బుద్ధిని, ప్రభువు జ్ఞానాన్ని, ప్రభు సర్వసంపదలను వాళ్ళకిచ్చి అలాగున రాజ్యముల మీద, సింహాసనముల మీద దేవుడు మరవలేనటువంటి గొప్ప బిడ్డలుగా మార్చాడు. దేవునికి స్తోత్రం చెబుతారా? దేవుని వాక్యంలో మనం గమనిస్తే దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి గురించి రాయబడి ఉంది. మంచి జ్ఞానము పొందాడంట ఆ వ్యక్తి. అపోస్తుల కార్యాల్లో మీరు చూడాలి, 7వ అధ్యాయంలో కొన్ని మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. అవి మనం చదువుదాం. 7వ అధ్యాయం మనం చూద్దాం ఎవరి గురించి రాయబడి ఉందో. 22వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 22వ వచనం. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసింపజేసి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. ప్రియులారా గమనించాలి, ఇక్కడ మోషే గురించి రాయబడ్డాయి కొన్ని మాటలు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని వాక్యంలో రాయబడి ఉంది మోషే గురించి. ఏమని రాయబడి ఉంది? మోషే ఏమి రాయబడి ఉంది ఎక్కడ గురించి? సకల విద్యలను అభ్యసించాడు. మోషే జీవితాన్ని మనం గమనించాలి. మోషేకి దేవుడు ఏమేమి ఇచ్చాడంట? సకల విద్యలు ఉన్నాయంట మోషేలో. మనం అనుకుంటాం మోషే నత్తివాడు కదా, మోషేలో ఏమున్నాయి అనుకుంటున్నాం. దేవుని సన్నిధిలో మోషే దేవుని వాక్యం గమనిస్తే పుట్టాడు. మోషే పుట్టిన తర్వాత చాలా ఇబ్బందులు వచ్చినాయి. ఆ ఇబ్బందుల్లోంచి విడిపించుకోవడానికి వాళ్ళు తల్లిదండ్రులు ఏం చేశారో తెలుసా? పెట్టెను తయారు చేసి పెట్టెలో పెట్టి నైల్ నదిలో వదిలిపెట్టారు. ఆ మాట చదువుతా. నిర్గమకాండము 2వ అధ్యాయంలో మొదటి నుంచి కొన్ని మాటలు చదవండి. లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు 3 నెలలు వానిని దాచి, తర్వాత వానిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టిని తెచ్చి జిగట మన్ను కీలును పూసి ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో పెట్టెను. ప్రియులను గమనించాలి, పరిపూర్ణంగా చెప్పుకున్నటువంటి మాటలు ఉన్నాయి. కానీ ఈ సందర్భంలో అవుట్లైన్స్, ముఖ్యమైన విషయాలు మనం తెలుసుకుంటున్నాం. ఎందుకంటే కొంచెం సందర్భం, సమయం అలా ఉంది. మోషే లేవి వంశస్థుడు ఒకడు ఒక వ్యక్తిని వివాహం చేసుకున్నాడు, ఒక స్త్రీని. దేవుడు వారిని ఆశీర్వదించి ఒక గర్భఫలం ఇచ్చాడు. ఆ గర్భఫలంలో ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు పుట్టిన తర్వాత అప్పటి కాలంలో చాలా ఏం జరిగిందంటే
ఇశ్రాయేలు ప్రజలు విస్తరిస్తున్నారని, ఇశ్రాయేలు ప్రజలను బాధపెట్టి విస్తరించకుండా చేయాలని ఐగుప్తులో ఉన్న రాజు ఫరో రాజు ఏం చేశాడంటే ఇశ్రాయేలు ప్రజల మీద ఒక కుట్ర పన్ని ఏం చేశాడు? 3 సంవత్సరాలు 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరినీ ఏం చేయమన్నాడు? 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ కూడా సంహరించమన్నాడు. అప్పుడు ఎవరు కాపాడారు మోషేని? ఆ తల్లి ఆ తండ్రి ఒక మంచి ఆలోచన చేశారు. పెద్దలు వస్తున్నారు అయ్యగారు, పాలిద్దాం లోపల. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అయిపోతుంది. లోపల బైబిల్లో ఒక మాట ఉంది, 23 కీర్తన 1వ వచనంలో, యెహోవా నా కాపరి నాకు లేమి కలదు. మనిషిని కాపాడేది దేవుడండి, మానవ జీవితాన్ని కాపాడేది దేవుడండి. మీరు అర్థం చేసుకోవాలి. ఇది ఇక్కడ బిడ్డ కనపడతాడు రిషి 2 సంవత్సరాలు దేవుడు కాపాడి 3వ సంవత్సరాలు తీసుకొచ్చాడు. మోషే కాలంలో మోషే పుట్టినప్పుడు 3 నెలలకే చాలా ఇబ్బందులు వచ్చినాయి. 3వ నెలలోనే, 3వ నెల అంటే పసిబిడ్డ, నెత్తురుముడ్డ, పాలు తాగేటువంటి బిడ్డ, పాలు లేకపోతే బతకలేరు. కానీ అక్కడ ఒక ఆజ్ఞ ఉంది, చిన్న పిల్లలు కనపడుతూ 2 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు దొరికితే వాళ్ళు ఏం చేస్తారు? సంహరిస్తారు. ఎలా కాపాడాలి, ఎలా దాచుకోవాలి అది తెలియక ఏం చేశారంటే ఒక జమ్ము పెట్టి తెచ్చారు. ఆ పెట్టుకు చుట్టూరు మన్ను పూశారు, జగట మన్ను. చక్కగా దాన్ని అమర్చారు. ఆ పెట్టెలో బిడ్డను పండుకోబెట్టారు, మూత వేశారు. ఆ తల్లి ప్రార్థన చేసిందో లేదో తెలియదు, కానీ ఆ నైలు నదిలో పెట్టారు. ఆ ప్రాంతంలో నేను వెళ్ళాను. ఐగుప్తు దేశం నేను వెళ్ళినప్పుడు ఐగుప్తు దేశంలోనికి ఐగుప్తు నది ఒకటి ఉంది, ఫేమస్, అది నైలు నది. ఏ నది అంటే అది నైలు నది. ఆ నైలు నదిలో నుంచి ఒక పాయ, ఒక చీలిక రాజుగారు ఉండేటువంటి కోట దగ్గరికి చేయబడింది. అంటే నదిలో నీరు డైరెక్ట్గా ఎవరి దగ్గరికి వెళ్తాయి చెప్పండి? రాజుగారు కోటకి వెళ్తాయి. అక్కడ రాజుగారు కోట ఉంది. ఆ రాజుగారు కోటలోంచి వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? ఆ నైల్ నదిలో స్నానాలు చేస్తూ ఉంటారు. ఇక ఏ నది దగ్గరికి వాళ్ళు వెళ్ళరు, నదే వాళ్ళ ఇంటికి వచ్చింది. అలాంటి ఒక ఉన్నతమైనటువంటి స్థితి ఐగుప్తు దేశంలో ఫరో రాజుగారి యొక్క జీవితంలో జరిగింది. ఆ పెట్టెలో మోషేని పెట్టారు, ఆ పెట్టె మూత వేశారు, నైల్ నదిలో వెళ్ళిపోతూ ఉంది. ఆ సమయంలో ఆ తల్లి ఇంకా అక్క ఉన్న మోషేకి వాళ్ళు చూస్తున్నారు ఏం జరుగుతుందో. ఆ పెట్టి నేరుగా నైల్ నదిలో ప్రయాణం చేసి ఫరో రాజు ఇంటికి వెళ్ళి పాయలోకి వెళ్ళి అక్కడ స్నానం చేస్తున్న రాజుగారు కుమార్తెల దగ్గరికి వెళ్ళి ఆ పెట్టి వాళ్ళకు దొరికింది. మూతది చూశారు, పిల్లవాడు ఏడ్చుతూ ఉన్నాడు. ఆ తల్లి, ఆ రాజుగారు, ఫరో రాజుగారి యొక్క కుమార్తె కనికిరి పడింది. ఈ చిన్న బిడ్డ ఎవరో ఇశ్రాయేలు ప్రజల బిడ్డ అయి ఉంటాడు, కాబట్టి నేను తీసుకుంటానని ఆ బిడ్డను తనకు కుమారుడుగా చేసుకొని తనకు కుమారుడుగా పెంచుకుంది. మరి బిడ్డకు పాలు కావాలిగా, 3వ నెల కదా. మిరియాం వచ్చింది గబగబా, అమ్మ ఆ బిడ్డకు పాలు ఇచ్చే వ్యక్తి కావాలా అని అడిగింది. కావాలంటే నేను తీసుకొస్తానని వెళ్ళి ఎవరిని తీసుకొచ్చిందంటే మోషే యొక్క సొంత తల్లినే తీసుకొచ్చి ఆ బిడ్డకు పాలు ఇవ్వమని చెప్పింది. అప్పుడు ఆమె వచ్చిన తర్వాత, అమ్మ ఈ బిడ్డకు పాలు ఇస్తావా? ఇస్తానమ్మా, మరి నీకు నేను జీతం ఇస్తా, ఈ బిడ్డను నా కొరకు దేవుని కొరకు పెంచు. మోషే తల్లి పాలిచ్చి మోషేను చిన్నప్పటి నుంచే దేవుని కొరకు బ్రతకడం నేర్పించింది. బిడ్డకి చిన్నప్పటి నుంచే నేర్పించింది. సామెతలో ఒక మాట ఉంది, 22:6 బాలుడు నడవలసిన తర్వాత చిన్నప్పుడు వాడికి నేర్పిస్తే పెద్దరిగిన తర్వాత ఎన్నడూ అతడు తొలగిపోడు. కాబట్టి ప్రియులారా, దేవుని సన్నిధిలో పిల్లలను చిన్నప్పటి నుంచే సన్మార్గంలోకి రావాలంటే దేవుని మార్గంలోకి తీసుకురావాలి. అప్పుడు ఆ బిడ్డ పెరిగి పెద్దవాడై ఉన్నాడు. పెద్దవాడైన తర్వాత దేవుని సన్నిధిలో ఒక అద్భుతమైన మాట వచ్చింది. దేవుని ప్రజలకు పడుతున్న శ్రమను చూశాడు, కష్టాన్ని చూశాడు. నేను ఒక ఇశ్రాయేలుని తెలుసుకున్నాడు. నాకు ఒక తల్లి నన్ను జన్మింపజేసిందని తెలుసుకుని, తన తల్లిని తెలుసుకుని, తన ప్రజలు తెలుసుకున్నారు, తన ప్రజల కష్టాలను తెలుసుకున్నాడు, ఇబ్బందులు తెలుసుకున్నాడు. అయితే నేనేమో రాజుగారి కోటలో కుమారుడుగా పెంచబడుతున్నాను, మంచి వస్త్రాలు ధరించాను, మంచి ఆభరణాలు ధరించాను, నా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, ఎలాగైనా ఇబ్బందులు పడి ప్రజలను ఏం చేయాలి? నేను విడిపించాలి, రక్షించాలని అప్పటి నుంచే మోషేకి మనసు కలిగింది. కానీ రక్షించే స్థితి తనకు లేదు. బైబిల్ ఎవరు రాయబడో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11:24
మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నట్టు కంటే ఒప్పుకోలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమెందు దృష్టి పెట్టెను. చూసావా, మోషే పెద్దవాడయ్యాడంట. అక్కడ ఐగుప్తులో విశ్వాసం వచ్చిందంట. విశ్వాసం వచ్చినప్పుడు పెద్దవాడైనప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఫరో కుమారుడుగా ఉంటే నాకేం ఉపయోగం, ఐగుప్తులో ధనవంతుడిగా ఉంటే నాకేం ఉపయోగం? ఏమో తెలుసా? నా ప్రజల దగ్గరికి వెళ్ళి నా ప్రజలతో నింద అనుభవించడం నాకు మేలు, ఫరో కుమారుని అనిపించుకుంటే నాకేమీ రాదు. భూలోకంలో దేవుని సన్నిధిలో నేను దేవుని కొరకు బ్రతికితే, దేవుని ప్రజలను రక్షిస్తే, విడిపిస్తే నాకు దేవుడు గొప్ప ప్రతిఫలమును ఇస్తాడని విశ్వాసమును బట్టి లోక సంబంధమైన గొప్పతనమంతా వదిలిపెట్టుకున్నాడు. లోక సంబంధమైనటువంటి ఐశ్వర్యం అంతా వదిలిపెట్టుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి తీర్మానం చేసుకున్నాడు. ఆ దేవుని సన్నిధిలో ఇంకా కొన్ని విషయాలు జరిగినాయి. ఐగుప్తు నుంచి బయటకు వచ్చేసాడు. ఇతరుల దగ్గరికి వెళ్ళి మందను మేపుతూ ఉన్నాడు. అప్పుడు దేవుడు అతన్ని ఏం చేశాడు? దర్శించాడు, మాట్లాడాడు. అందుకనే సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మోషే గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటంటే 3వ వచనం ఒక మాట ఉంది. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 3వ వచనం ఒక మాట మీరు చదవాలి బైబిల్ ఉన్నవారు. 12వ అధ్యాయం 3వ వచనం. యెహోవా 3వ వచనం. యెహోవా మాట వినెను మోషే, భూమి మీద ఉన్న వారందరిలో మీకెళ్ళి సాత్వికుడు. 7వ వచనం చదువుదాం. 7వ వచనం కూడా చదువుదాం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. చూసావా, ఐగుప్తు దేశంలో ఉంటే ఈ సాక్ష్యం వచ్చేది కాదు మోషేకి, అవునా? ఐగుప్తు దేశంలో ఉంటే ఫరో కుమారుడు అనే మాట మాత్రమే ఉండేది. దేవునికి కానీ, దేవుని ప్రజలకు కానీ, తల్లిదండ్రులకు కానీ, సంఘానికి కానీ, సమాజానికి కానీ ఏ విధమైన సేవ చేసేవాడు, ఉపయోగపడే పాత్రగా ఉండేవాడు కాదు. ఎవరో? మోషే. వింటున్నారు? అర్థమవుతుందా? దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని మనం గమనించాలి. ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు మోషే అనేకమైనటువంటి గొప్ప సేవ చేశాడు ప్రజలకి. ఈ రోజుల్లో దేవుని సేవలు చేసేవాళ్ళు, ప్రజలు సేవ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మన మధ్యలో కూడా వెళ్ళారు ప్రజలు సేవ చేసేవాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. మన పరిచయంలో కూడా చాలాసార్లు వాళ్ళు సహాయపడ్డారు, మీటింగ్లు పెట్టుకోవడానికి కానీ, పర్మిషన్లకు కానీ. ఆ విషయాలు నాకు తెలుసు అన్నమాట. 2 నిమిషాలు నేను ముగింపులోకి తీసుకొస్తా. అయిపోయిందా? అయిపోయింది. అమ్మా కేక్ కట్ చేయాలి. వాళ్ళు అయిపోయినప్పుడు చెప్పు. చూడు, భోజనం అయిపోయినప్పుడు చెప్పు. పెడుతున్నారు భోజనం. అటైతే చివరికి వచ్చేసింది మాట ఏమిటంటే, నా ఇల్లంతటా అతడు ఏమై ఉన్నాడు? నమ్మకమైన వాడు, భూమి మీద ఉన్న వారిలో సాత్వికుడు. చూసారా ఏ సాక్ష్యం పొందాడో? కాబట్టి ఈ రోజున దేవుని సన్నిధిలో దేవుని వాక్యం మనం వింటున్నప్పుడు ఆ బిడ్డను దేవుడు 30 లక్షల మంది ప్రజలకు ఒక నాయకుడిగా, ఒక కాపరిగా, ఒక బోధకుడుగా, అద్భుతములు చేసే వ్యక్తిగా దేవుడు వాడుకున్నాడు. ఈ వాక్యాన్ని బట్టి మనం తెలుసుకోవాలి, మనకు మన బిడ్డలకు దేవుని కాపుదల కావాలి, మనకు మన బిడ్డలకు దేవుని ఆశీర్వాదం కావాలి, మనకు మన బిడ్డలకు దేవుని బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు మనకు కావాలి. ఇవన్నీ రావాలంటే మనము, మన పిల్లలు దేవుని మార్గములో మనము నడవాలి. ప్రభువునందు విశ్వాసము ఉంచాలి. దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో స్తుతించేవారిగా, ఆరాధించేవారిగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా మనం ఉంటే 113వ కీర్తన 15వ వచనంలో ఒక మాట ఉంది. ఏమిటో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగిన మిమ్మును, మీ పిల్లలను యెహోవా ఏం చేస్తాడు? వృద్ధి పొందిస్తాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు ఈ మాటలు మనం వింటున్నప్పుడు మోషే లాంటి బిడ్డలుగా మన బిడ్డలు మారునుగాక, మోషేని కన్నా తల్లి లాంటి తల్లులుగా మన తల్లులు మారునుగాక, దావీదు వంటి ఆ సాక్ష్యము
అబ్రహాము వంటి సాక్ష్యము మన బిడ్డలో కూడా దేవుడు కలుగు చేయనుగాక. తల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం.